నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా వేశారు. ఏదైతే 2 రోజులుగా వాడివేడిగా అసెంబ్లీ చర్చలు కొనసాగినాయి. ఇందులో భాగంగా ప్రతిపక్షాలకు కూడా చాలా కీలకమైన సమావేశంకి ఈ 10 సంవత్సరాలలో ఎన్నడూ చూడని విధంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ వివరణ ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత ప్రభుత్వాన్ని మనం చూస్తే 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి, 7 ఎమ్మెల్యేలు ఎంఐఎం పార్టీకి, ఒక ఎమ్మెల్యే ఇక తర్వాత చివరి దశ 2023 ఎన్నికల కంటే మునుపు 3 ఎమ్మెల్యేలు బీజేపీకి. ఇక కేసీఆర్ నేరుగానే చెప్పారు మా ప్రధాన ప్రతిపక్షం ఎంఐఎం అని చెప్పి. కానీ ఎంఐఎం పార్టీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీతో దోస్తానంలో ఉన్నది. సో ఎప్పుడు కూడా ప్రతిపక్షాలంటే ప్రజల సమస్యలు లేవనైతే సూచనలు సలహాలు ఇచ్చేటువంటి ఒక స్థానంలో ప్రతిపక్షాలు మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా 2 రోజుల తర్వాత 2 రోజులు కూడా అటు ఆర్థికంగా ఇచ్చినటువంటి వైట్ పేపర్లో కావచ్చు, నా విద్యుత్ సంస్థలు ఇచ్చినటువంటి వైట్ పేపర్లో కావచ్చు సుదీర్ఘమైన ప్రసంగం నడిచింది. సాయంత్రం వాడి వేడి చర్చ కొనసాగింది. ఇక ఎంఐఎం పార్టీ కూడా చాలా ఘాటుగానే స్పందించింది. దానికి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వార్తాపత్రికలు చదివే టైంలో డెఫినెట్గా దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఎంఐఎం పార్టీకి సంబంధించి గతంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ అంటే ఎప్పుడు చూసినా ప్రభుత్వ పక్షాన ఉండి వాళ్ళు మేమే పెత్తనం చలాయిస్తాం, మా గుప్పిట్లో పెట్టుకుంటామని చెప్పి చాలా కరాఖండిగా అసెంబ్లీలో సైతం చెప్తున్నారంటే వాళ్ళ ధైర్యం ఏంది అసలు, ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నిరవధిక వాయిదా అయితే వేశారు. ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ విద్యుత్ సంస్థల మీద, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, ఆర్థిక పరమైన అంశాల విషయంలో, ఈ మూడింటి విషయంలో కూడా విద్యుత్ సంస్థల తర్వాత కాళేశ్వరం ఈ ఆర్థిక అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి అంటే నిన్న మాజీ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి డిఫరెంట్గా విచారణ వేయాల్సిందే అని చెప్పి డిమాండ్ చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన ఇంకరెంజెస్ విచారణకు ఆదేశిస్తున్న డెఫినెట్గా విచారణ చేపడతామని చెప్పడం జరిగింది. సో ఇక కేసీఆర్ మీద విచారణ జరగని, కేసీఆర్ గత ప్రభుత్వం మీద విచారణ జరిగే అవకాశం ఉంది, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఇవి హైలైట్స్ కానీ ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, దానికి సంబంధించిన లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా హెడ్లైన్ చూస్తే విద్యుత్పై విచారణ, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఇక లాగ్ బుక్స్ మాయంపై నిజ నిర్ధారణ కోసం అఖిలపక్షం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక లాగ్ బుక్ కూడా మాయం చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినామని చెప్పారు. ఈ 24 గంటల కరెంట్ సంగతి తేలుద్దామని చెప్పి సబ్స్టేషన్ దగ్గర నేరుగా ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి నేరుగా పోయి లాగ్ బుక్లు పరిశీలిస్తే 10-12 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదని చెప్పి ఏకంగా సబ్స్టేషన్ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఆఖరికి వస్తే ఏమైనా లాగ్ బుక్లే మాయమైపోయినాయి. ఇక 27న సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. ఇక సింగరేణి ఎన్నికలు 27న జరిగేందుకు సన్నాహాలతో ఇప్పటికే పలు పక్షాలన్నీ కూడా ఆ యొక్క ఎన్నికల తేదీని వాయిదా వేయాలంటూ కోరినప్పటికీ కూడా పిటిషన్ కొట్టివేయడం జరిగింది హైకోర్టులో. ఇక ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ బ్రేకింగ్ అండ్ షాక్ న్యూస్ ఏంటంటే దానికి సంబంధించిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి వీళ్ళందరూ రాజీనామా చేసి, ఎవరు అధ్యక్షుడిగా ఉన్నటువంటి అక్కడ వెంకట్రావు కావచ్చు, ఆ తర్వాత మిరియాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, ముగ్గురు కూడా రాజీనామా చేసేసి అటు పార్టీకి వాళ్ళ పదవులకి మూడింటికి రాజీనామా చేసేసి బయటకు వచ్చేసారు. ఇక 24 గంటల విద్యుత్ ఎప్పుడూ ఇవ్వలేదు, విద్యుత్ సంస్థలను బారాసా సర్కార్ అప్పుల్లోకి నెట్టింది, డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి చేపట్టలేదని చెప్పి బట్టి విక్రమార్క. ఇక నిరంతర కరెంట్ ఇచ్చాం, ఆస్తులు సమకూర్చాం, చేసిన అప్పుల్లో సగం తీర్చేశాం, భారీగా సరఫరా వ్యవస్థను రూపొందించాం. బారాసా ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా కృష్ణాయిల్ వెలుగులో చదువుకున్నా, నా కొడుకు నేను అందరం కృష్ణాయిల్ వెలుగులో చదువుకున్నామని చెప్పి చెప్తున్నారు. 2014 ముందు మీరు ఎట్లా ఉంటే 2014 తర్వాత ఇప్పటి వరకు ఏ రకంగా ఆస్తులు సంపాదించారు, 1000 కోట్ల ఆస్తులు ఎక్కడైనా రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా మరి, కృష్ణాయిల్ కింద చదివిన వాళ్ళు, సైకిల్ మోటార్లు లేకపోతే సైకిల్ మీద తిరిగిన వాళ్ళు అందరు కాస్త ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిపోయి మంత్రులు అయిపోయి ఒక్కొక్కరు ఎట్లా ఏ రకంగా సంపాదించారో మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో. ఇక శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా, ఆ తర్వాత వెలుగుల రంగంలో ఆర్థిక చీకట్లు, విద్యుత్ సంస్థలకు 81,516. కేసీఆర్ ఇక్కడ కూడా మంచిగా కట్నం చదివించినట్టుగానే అప్పులు చేసి పెట్టిండు. 516, 81,516 కోట్ల రూపాయల అప్పులు. ఇక రేవంత్ వర్సెస్ అక్బరుద్దీన్, బారాసాను రక్షించేందుకు ఎంఐఎం యత్నం, మీరు ఏ పార్టీలతో దోస్తీ చేశారో తెలుసన్న సీఎం రేవంత్. ఇక మేము ఎవరికి బీ టీం కాదు, భాజపా నుంచి కాంగ్రెస్ వరకు పార్టీలు మారింది మీరే అన్న అక్బరుద్దీన్ సమాధానం. ఇక శాసనసభలో వాడి వేడిగా మాటల యుద్ధం. ఇక చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్, సంగారెడ్డి జిల్లా కందిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన ఒక వార్త.
ఇక తక్షణమే సమర సన్నాహాలు, లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు సిడబ్ల్యూసీ పిలుపు, భారత్ జోడో యాత్ర 2 చేపట్టాలని రాహుల్కి విజ్ఞప్తి. నిన్న సిడబ్ల్యూసీ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలు అవలంబించాల్సిన తీరు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చాలా కీలకంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2 అంటే భారత్ జోడో యాత్ర కాశ్మీర్ టు కన్యాకుమారి ఏ రకంగా చేపట్టారు, అటు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈస్ట్ టు వెస్ట్ కూడా ఈ యాత్ర చేపట్టే విధంగా ప్లాన్ చేయాలంటూ కూడా సూచనలు చేశారట. ఇక ఒకరోజు ముందే పార్లమెంటు వాయిదా, లోక్సభలో మరో 3 సస్పెన్షన్, శీతాకాల సమావేశాల్లో మొత్తంగా 146 మంది సస్పెన్షన్. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ పార్లమెంట్ నుంచి సుమారుగా 150 మందిని సస్పెండ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే. 150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి పార్లమెంట్ నుంచి బయటికి పంపించింది. ఇక ప్రజాస్వామ్య దేశంగా ఎట్లా చెప్పుకుంటాం? ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వాలని, ప్రతిపక్షాలని, ప్రజల్ని అన్ని రకాల వ్యక్తులు మాట్లాడించే అవకాశం ఉండాలి. ఇక సిఈసి ఈసీల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, ఎన్నికల కమిషనర్ల ఎంపికకు 2 కమిటీలు, సుప్రీంకోర్టు జడ్జిలతో సమాన హోదా, విధుల నిర్వహణలో కేసుల నుంచి రక్షణ. ఇక చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని ఇద్దరిని కూడా ఎన్నుకునేటువంటి బాధ్యత అక్కడ గతంలో మనం చూస్తే కనుక హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జికి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే అక్కడ ఎన్నికల కమిషన్ 2 కమిటీలు వేసారు, సుప్రీంకోర్టు జడ్జిలతో సమాన హోదానట. వీళ్ళకి ఎవరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, తర్వాత చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఇద్దరికి కూడా సుప్రీంకోర్టు జడ్జితో ఈక్వల్గా సమాన హోదా కల్పిస్తారట. కానీ వీళ్ళు ఎన్నికల విషయంలో ఎవరు ఉంటారు? ఇకైనా ఒక కేంద్ర మంత్రి ఉంటాడు. అంటే అధికార పార్టీకి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఎన్నికల అధికారులను నియమించేటువంటి ఒక బాధ్యతను అక్కడ కేంద్ర మంత్రికి అప్పచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసిందట. ఎలక్షన్ పెట్టేటువంటి ఒక ఇండిపెండెంట్ బాడీలో కూడా రాజకీయాలు ఎదురైన తర్వాత ఇంకా పారదర్శకంగా ఎన్నికలు ఎట్లా జరుగుతాయి? ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చార్లెస్ యూనివర్సిటీలో దుండగుడి కాల్పులు, 15 మంది దుర్మరణం, చెక్ రాజధాని ప్రాగ్లో ఘటన. ఇక కరెంటు బాగోతాలపై న్యాయ విచారణ, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరిండు, మేము స్వాగతిస్తున్నామన్న రేవంత్ రెడ్డి. ఇక మేడిగడ్డలో కాఫర్ డ్యామ్ పనులు షురు, బ్యారేజీలో 7వ బ్లాక్ వైపు ఉన్న వైపు నుంచి పునరుద్ధరణ ప్రారంభించిన ఎల్ఎన్టీ, తొలుత సంబంధం లేదని బుకాయింపు, ఒప్పందం చేసుకుంటేనే పనులంటూ లేక రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి పనులు ప్రారంభించి నిర్మాణ సంస్థ ఆఖరికి దిగొచ్చిగా ప్రారంభం చేసిందట. మాకు పని లేదు, మేము ఆల్రెడీ చేయాల్సింది చేసేసినాం, ఇక ఇప్పుడు మాకు సంబంధం లేదని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ ముందర చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి రంగంలో దిగడంతో పనులు ప్రారంభం చేసింది. ఆ తర్వాత అజారుద్దీన్ షబీర్ అలీని ఓడించింది మజ్లిసే, శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదంలో ముస్లిం మహిళా అధికారి కాలి బూడిదైతే ప్రశ్నించరా, ఆమె కుటుంబాన్ని పరామర్శించరా. ఇక అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ వర్సెస్ రేవంత్ రెడ్డిగా చాలా హాట్ కామెంట్స్ జరిగినాయి. ఇక సాగునీటి ప్రాజెక్టులపై లెక్కలు ఇవ్వండి, ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు వివరాలు ఇవ్వండి, నిజాలను ప్రజలకు తెలియకుండా ఉంచొద్దు, ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలి, సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశాలు. ఇక సింగరేణి ఎన్నికలు 27నే యథావిధంగా నిర్వహించాల్సిందే, వాయిదాకు హైకోర్టు నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ కొట్టివేత. ఇక సింగరేణి బరి నుంచి బయదొలిగిన బీఆర్ఎస్. ఇక ముస్లింలకు భారత్ స్వర్గధామం, మైనార్టీలపై ఎలాంటి వివక్ష లేదు, పార్సీల ఆర్థిక విజయాలే ఇందుకు రుజువు అంటూ ఆయన మోడీ వ్యాఖ్యలకు సంబంధించిన తర్వాత పార్లమెంట్ భద్రత, ఇక సిఐఎస్ఎఫ్ కు భద్రతా వైఫల్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, విమానాశ్రయాల తరహాలో కట్టుదిట్టమైన భద్రత, చేతిలో డిటెక్టర్లు పట్టుకొని వ్యక్తుల తనిఖీ, వస్తువుల తనిఖీకి ఎక్స్రే మిషన్లు, బూట్లను ట్రేలో ఉంచి స్కానర్లోకి పంపి పరిశీలన, బెల్టులు, భారీ జాకెట్లను కూడా అంతే. ఇక ఓవరాల్గా మన జరిగిన దాడి ఏదైతే ఉందో దాడికి సంబంధించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాలను తొలగించేసారు, అక్కడి నుంచి సస్పెన్షన్ పెట్టేసి 150 మంది ప్రతిపక్ష ఎంపీలని అసెంబ్లీ పార్లమెంట్లో లేకుండా చేసిర్రు. ఇక తర్వాత ఇక్కడ నేరుగా బీజేపీకి సంబంధించిన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింగే తన ఎవరికి పాసులు ఇప్పించి, ఆ పోయిన వ్యక్తి ఎవరయ్యా అంటే బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక పోలీసు ఉన్నతాధికారి కుమారుడికి సంబంధించినటువంటి మిత్రుడట, మనోరంజన్ అనే వ్యక్తి, సాయి అనే ఆయన పేరు అనేది చెప్పారు. సో వాళ్ళ మిత్రుడు అంటే ఏ రకంగా చూసుకున్నా బీజేపీ సంబంధించినటువంటి ఆ సర్కిల్లోనే ఇక్కడ జరిగిన దాడి ఘటన కనిపిస్తుంది తప్ప ఎక్కడ కావాలని ప్రతిపక్షాలు కానీ నేరుగా మద్దతుదారులు కానీ ఎవరైనా సంథింగ్ ఎక్స్పర్సన్ చేసినట్టు కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్పుకుంటుంది బీజేపీ ప్రభుత్వం అంటే మాకేం సంబంధం లేదని చెప్పి జబ్బులు దర్చుకునే ప్రయత్నం, మాకేం సంబంధం లేదు, ఎవరో కావాలని మనం దాడి చేసినని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ నిజం ఎక్కడా కూడా దాగదు కదా.
ఇక ప్రధాని జేబు దొంగ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేసు, ఆయనపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోండి ఈసీకి ఢిల్లీ హైకోర్టు సూచన. ఇక కొడుకును చంపి ఆపై విషం తాగి ఓ తండ్రి క్షణికావేశంతో కుటుంబంలో పెను విషాదం. ఇక సిర్పూర్లో చలిపంజా అంటే ఒక వార్త. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ కు రిమాండ్, చెంచల్గూడ జైలుకు తరలింపు, బెయిలుకు దరఖాస్తు, బస్సు వద్ద పలగొట్టిన 16 మందిలో 12 మంది జైలుకు, అత్యుత్సాహం. ఏమైంది ఇప్పుడు ఆఖరికత్తే తీసుకుపోయి చిప్ప కొడుతుంటారు. ఏం బార్డర్కి పోయి ఫైట్ చేసి రాలే కదా, అంత అత్యుత్సాహం ప్రదర్శించి ఇటు అమర్దీప్ సంబంధించిన వ్యక్తులు, తర్వాత పల్లె ప్రశాంత్ సంబంధించిన వ్యక్తులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని బస్సుల మీద దాడి చేసి పోలీస్ వాహనాల మీద దాడి చేసి ఇంత భయానక వాతావరణం సృష్టిస్తారా? అది మన పెద్ద బిగ్ బాస్ అని అంటే మొత్తం పాకిస్తాన్ బార్డర్ ఇండియా బార్డర్ మధ్య నిలిచి యుద్ధం చేసినటువంటి యుద్ధం అది కాదు కదా. ఆఖరికైతే జైలు చిప్ప కూడా తినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ మాటలు ఇక వద్దు, రాజకీయ ప్రసంగాల్లో అంగవైకల్యానికి సంబంధించిన పదాలు వాడొద్దు, పార్టీలు నేతలు గౌరవంగా వ్యవహరించాలి, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు వర్తిస్తాయి, అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం సూచన. ఇకపోతే సాగుతున్న రైతు బంధు, ఇది సాగుతున్న రైతు బంధు అంటే రైతు బంధు విషయంలో ఇంకా సాగదీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏంది ఏం కథ అర్థమైతే కానీ ఇంకా కూడా ఎకరం లోపు రైతులకు మాత్రం అందిన సాయం ఇంకా చాలా మందికి రైతు బంధు అందాల్సి ఉంది. మరి రైతు బంధు విషయంలో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆరోపణ ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఆర్థికపరమైన ఇబ్బందులు కనుక ఉంటే డెఫినెట్గా దాన్ని అధిగమించి రైతు బంధు వేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ తాత్సారం చేయడంతో ఏమవుతుందంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, పెద్ద ఎత్తున ఆరోపణ ఎదుర్కొనే అవకాశం ఉన్నది. రైతులు రోడ్ల మీదకి ఎక్కక ముందే మీరు రైతు బంధు సాయం ఏదైతే ఇస్తా అని చెప్పిర్రో దీనికి సంబంధించి ఎటువంటి విధానం మీరు ఏర్పరచుకున్నా మీరు ఏం చేసినా కూడా రైతు బంధు సాయం అందించాల్సిందే. ఇక్కడ నా దళిత బంధు విషయంలో కూడా ఎస్సీ సంక్షేమ శాఖ నిలిపివేసిందట, పరిశీలన నిలిపివేసిందట. రెండో విడతలో భాగంగా ఇవ్వాల్సినటువంటి దరఖాస్తులు ఏవైతే వచ్చినా దరఖాస్తుల పరిశీలన నిలిపివేయాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో నిలిపివేసిందట. దళిత బంధు రద్దు అవుతుందేమో అని ఒక భయాందోళనలో ఇటు దళిత కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇక మళ్ళీ కుస్తీ, భారత రెజ్లింగ్ పీఠంపై బ్రిజ్ భూషణ్ అనుచరుడు, WFI చీఫ్ గా సంజయ్ సింగ్, మాజీ రెజ్లర్ అనితా శరణ్ పై విజయం. మీడియా ముందు సాక్షి వినేష్ కన్నీరు, ఆటకు గుడ్ బై సాక్షి సంచలన ప్రకటన. ఇక్కడ అమ్మాయిల్ని హరాస్ చేస్తున్నాడు, అమ్మాయిల్ని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిజ్భూషణ్ అనే ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తిని ఆయన్ని పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసిరు, ఆయన అనుచరుని పట్టుకొచ్చి అక్కడ ఆ స్థానంలో నిలిపారట. ఇక బీజేపీ బేటీ బచావో బేటీ పడావో ఇవేనా మీరు చెప్పే బేటీ బచావో బేటీ పడావో కథలు? అమ్మాయిలను రక్షించుకుందాం, అమ్మాయిలంటే భారతావని, భారతావని ఆడామని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి బయటికేమో శ్రీరంగ నీతులు చేసేమో ఈ పనులు. బ్రిజ్భూషణ్ అనే వ్యక్తి ఇక్కడ మనకు కీర్తి పతాకం, భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించి వరల్డ్ ప్రపంచవ్యాప్త ఖ్యాతిని సంపాదించిన వ్యక్తి రెజ్లర్లు. ఇక్కడ సాక్షి కావచ్చు, ఆ తర్వాత సాక్షి వినేష్. సో వాళ్ళు కన్నీళ్ళు పెట్టిపోయారట. వాళ్ళకి ఏమన్నా పర్సనల్గా గెట్ల పంచాయతీ ఉందా, పర్సనల్ ఇంకేమైనా ఇంటెన్షన్ ఉన్నదా? వీళ్ళు చేసేటువంటి మానసిక శారీరక ఒత్తిడి తట్టుకోలేకనే వాళ్ళు ఇబ్బంది పడి సుమారుగా ఒక 1 నెల రోజుల పైగా అక్కడ ఉద్యమం చేపట్టారు, నిరసన తెలిపారు. దానికి స్పందించకపోతే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ బూట్ల కాళ్ళతోని ఆడవాళ్ళని చూడకుండా కూడా వాళ్ళ మీద దాడి చేసి బయటికి చెప్పారు శ్రీరంగ నీతులు. స్మృతి ఇరానీ గారు గతంలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పుడే మన్మోహన్ సింగ్ ప్రధాని కొన్న సమయంలో మన్మోహన్ సింగ్ గారికి గాజులను చీరలు పంపించారు. మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఉంటే ఇప్పుడు 1500 రూపాయలు అయింది. అప్పుడు మీరు 2 గాజులు పంపిస్తే 6 గాజులు పంపించాలన్నా? మరి మీరు ఒక మహిళగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక అవినీతి, అక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మీరు సినిమాల్లో యాక్ట్ చేసిర్రు, మద్దతు తెలిపారు, బాగానే ఉంది, తెలంగాణ ప్రజానికం మీకు రుణపడి ఉంటుంది. కానీ ఇక్కడ మహిళల మీద జరిగేటువంటి అరాచకాల మీద మీ ప్రభుత్వం మీద ఏం చర్య తీసుకుంటారు, లేకపోతే మీ ప్రభుత్వం మీద మీరు ఏం అడగాలనుకుంటారు, ఏం చెప్తారు సమాధానం? పైనికి మాత్రమే శ్రీరంగ నీతులు, కానీ పాటించేదంతా దొంగ కొంపలు నట్టుకున్నది పరిస్థితి. ఇక వెలుగు విషయానికి వస్తే కాకా వర్ధంతి అంటూ ఒక వార్త. ఆ తర్వాత విద్యుత్ సంస్థల అప్పులు 81,516 కోట్లు, డిస్కంల నష్టాలు 62,461 కోట్లు. ఇక్కడ కేసీఆర్ ఏం చేసిన రౌండ్ ఫిగర్ ఉంటుంది, 516 కట్టం చదివించినట్టే చేసిండు. విద్యుత్ సంస్థలకైతే 316, 3,016, 3,016 రైతు నిరుద్యోగ భృతి, 4,016 పెన్షన్ లెక్క కట్నం చదివించిండు, కరెక్ట్ లెక్క కుదరాలని చెప్పి 81,516 కోట్లట.
ఇక పార్లమెంట్ భద్రత సిఐఎస్ఎఫ్ చేతికి. సిర్పూర్లో 6.6 డిగ్రీలు అంటే దాదాపుగా ఒక డీఫ్రీజర్ టెంపరేచర్, అంత టెంపరేచర్లో అక్కడ చలి విస్తృతంగా ఉన్నదంటే ఎంత ఇబ్బంది పడతారు అక్కడ జనం, మనం అర్థం చేసుకోవాలి. ఇక విద్యుత్ అక్రమాలపై న్యాయ విచారణ అసెంబ్లీ వేదికగానే ఆదేశాలు ఇస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆర్మీ వెహికల్స్ పై టెర్రరిస్టుల దాడి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో టెర్రరిస్టులు మెరుపు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 4 సైనికులు ప్రాణాలు కోల్పోయారు, మరో 3 జవాన్లకు గాయాలయ్యాయి. ఇక ప్రాజెక్టుల అసలు లెక్క రిపోర్ట్ ఇవ్వండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నీటిపారుదల, వ్యవసాయ శాఖలపై రివ్యూ. ఇగో ఇది అహంకారం అనాలనా లేకపోతే కావరం మన తెలంగాణ భాషలో మాట్లాడాలంటే వచ్చే ఆశ తెలంగాణ కేసీఆర్ నిర్దేశించిన బాటలో మాట్లాడాలంటే కండకావరం ఇది. మేము ఉన్నాం, మేమేమో చేస్తాం, పొడుస్తాం అని చెప్పి కండకావరం ఇది. ఎవరిని ఒక దళిత ఎమ్మెల్యే మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ నోరు బారేసుకొని ఒక బచ్చా కూర్చో అని చెప్పి వారిస్తారట అసెంబ్లీ వేదికగా. ఇక నువ్వు బచ్చా దళిత ఎమ్మెల్యే కవంపల్లిపై నోరు పారేసుకుని అక్బరుద్దీన్ మాట్లాడేటప్పుడు కొంచెం తెలివి ఉండాలంటూ కామెంట్లు. పాత బస్తీ సమస్యలపై బీఆర్ఎస్ హయాంలో ఎందుకు ప్రశ్నించలేదన్నందుకు అసహనం. పాత బస్తీలో ఉన్న సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని చెప్పి కవంపల్లి సత్యనారాయణ మాట్లాడితే నువ్వు బచ్చా కూర్చో అని చెప్పి మాట్లాడతారట. దీని గురించి మాట్లాడదాం మనం. ఇక సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ డిస్మిస్. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు. ఇక జగదీష్ కబద్దార్ పార్టీ మారాలన్న వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఫైర్. నేను రాజీనామా చేసి పార్టీ మారిన మీ లెక్క 12 మంది ఎమ్మెల్యేలను లాక్కొని ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి సమాధానం. ఇక ఇద్దరు బ్రదర్స్ అసెంబ్లీలో ఎవరన్నా మాట్లాడితే కథం వాళ్ళ మీద చెవుడు ఆడేసుకుంటున్నారు. మొన్న హరీష్ రావుని, ఇవాళ నిన్న జగదీశ్వర్ రెడ్డిని. యాదాద్రి థర్మల్ ప్లాంట్లో జగదీష్ రెడ్డి 10,000 కోట్లు తిన్నాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి థర్మల్ ప్లాంట్లో 10,000 కోట్లు తిన్నాడు జగదీశ్వర్ రెడ్డి. ఇక గంజాయి తాగనందుకు తోటి స్టూడెంట్ ను చావబాదిండ్రు. అపస్మారక స్థితిలో ఐసీయూలో బాధితుడు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం కల్లిడ హై స్కూల్లో ఘటన. కన్నెపల్లి పంప్ హౌస్ రిపేర్ ఖర్చులు భరించేదెవరు? మెగా సంస్థన, రాష్ట్ర ప్రభుత్వమా? గతంలో వర్షాకాల సందర్భంగా కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది కదా వర్షాలు. అసలు ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అనేక మంది ఇంజనీర్లు, మాజీ రిటైర్డ్ అధికారులు అందరూ కూడా అదొక దొంగ ప్రాజెక్టు, దాంట్లో ఉపయోగం ఏముండదు, ఆఖరికి వస్తే ప్రాజెక్టు మొత్తం మునిగిపోతారని ముందుగానే చెప్పినట్టుగానే గతంలో వర్షాకాలం సందర్భంలో వర్షాలు అధికంగా అవడంతో పంప్ హౌస్ మునిగిపోయినాయి, మోటార్లు ఖరాబ్ అయిపోయినాయి. మరి రిపేర్ చేయించేది ఎవరు? మెగా సంస్థనో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం? ఎవరు భరించాలి ఆ బాధ్యత మొత్తం? ఇక పైసలు తండ్రి కొడుకుల ప్రాణాలు తీసింది. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే జైల్లో రైతు బిడ్డ. బిగ్ బాస్ 7 విన్నర్ కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి. పల్లె ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్. నేడు బెయిల్ పిటిషన్ పై తీర్పు. దాడిలో పాల్గొన్న 14 మందిపై పోలీసుల విచారణ. ఇక 27న సింగరేణి ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ కొట్టివేత. గతంలో పలుసార్లు వాయిదా. ఇక ఎన్నికల కమిషనర్లపై కొత్త చట్టం. ఆ తర్వాత జగదీష్ రెడ్డికి కరెంట్ షాక్. విద్యుత్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి. బ్యాక్ డోర్ నుంచి టెండర్ల కేటాయింపు. పవర్ సెంటిమెంట్ పేరిట దోపిడీ. 24 గంటల ఉచిత విద్యుత్ అంతా అబద్ధమే. వాస్తవాలన్నీ బయటకు తీసుకొస్తాం. 3 అంశాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ఇక 10,000 కోట్లు మింగేశారు జగదీశ్వర్ రెడ్డి. యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి అయితే పవర్ ప్లాంట్ నిర్మాణంలో అని చెప్పి కోమటిరెడ్డి వ్యాఖ్యలు. ఇక ఎంక్వైరీకి రెడీ. న్యాయ విచారణ జరిపించుకోండి. తప్పు చేసిన వారిని క్షమించండి, శిక్షించండి. అప్పు చేస్తేనే అభివృద్ధి సాధ్యం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. ఇక సాహిత్య రియల్ ఎస్టేట్ ఆస్తులు అటాచ్. వందలాది మందిని ముంచిన భూదాటి లక్ష్మీనారాయణ. 161 కోట్ల విలువైనవిగా పేర్కొన్న ఈడీ 655 మంది నుంచి 248 కోట్లు వసూలు. అమీన్పూర్ బిల్డింగ్ పేరుతో 86 కోట్లు. 126 కోట్లు సొంతానికి వాడుకున్న కంపెనీ. మొత్తం 3,000 మందికి పైగా బాధితులు. 1,500 కోట్లు అక్రమ వసూలు చేసినట్టు ఆరోపణలు. మిగతా సొమ్ము దుబాయ్కి తరలించారా? ఇక మళ్ళీ లాక్డౌన్ తప్పదా? దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు. గడిచిన 4 గంటల్లో 358కి పాజిటివ్. కొత్త కేసుల్లో 300 మందికి కేరళ వాసులే. ఇక తెలంగాణలో 6 పాజిటివ్ కేసులు. ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన. ఇప్పటివరకు తెలంగాణలో సుమారుగా 13 కేసులు నమోదైనాయట. అత్యధికంగా శబరిమల యాత్రలో అంటే కేరళ ప్రాంతంలో నమోదవుతున్న కేసులు అధికంగా కనిపిస్తున్నాయట. ఇక విద్యుత్ అప్పులు 81,516 కోట్లు. డిస్కంలకు ప్రభుత్వం బకాయిలు.
ఇక 28,842 కోట్లు, సాగునీటి శాఖ బాకీనే 14,193 కోట్లు. ఇక ఆందోళనకరంగా విద్యుత్ రంగ పరిస్థితి, ఉచిత విద్యుత్కు మేము కట్టుబడి ఉన్నాం, విద్యుత్ శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, డామిట్ కథ అడ్డం తిరిగింది. ఏం తిరిగింది? బీఆర్ఎస్ పార్టీ నిన్నమొన్నటిదాకా ఆర్థిక మీర శ్వేతపత్రం విడుదలైనప్పుడు చాలా నాలెడ్జ్గా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ అని అనిపించింది. ఏమని? ఇక్కడ కాగ్ నివేదిక ఒకటి చెప్తోంది, ఆర్బీఐ నివేదిక ఒకటి చెప్తాంది, మీరు ఇచ్చే శ్వేతపత్రం ఒకటి ఉన్నది, ఏది నిజం అనుకోవాలి? బ్యూరోక్రాట్స్ తప్పు చేస్తున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు అసెంబ్లీని. ప్రజలకు నేరుగా సమాచారం నిజాన్ని చెప్పకుండా దాచిపేయబడుతోంది. ఈ కరెక్ట్ లెక్కలు కాదు, కరెక్ట్ లెక్కలు ఇవ్వాల్సింది, ఏ లెక్క ఫాలో కావాలని చెప్పి ప్రశ్నిస్తారు. నిజంగానే మాట్లాడుతున్నాం అక్బరుద్దీన్ ఓవైసీ, నిజంగా ప్రజల కోసం మాట్లాడుతున్నామో అనిపించింది. విద్యుత్ సంస్థల గురించి ఎప్పుడైతే మొదలుపెట్టిండో, నేను ఆ బీఆర్ఎస్ మొత్తం గప్చూప్ అయిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చూప్ అన్నట్టు ఎక్కడో అక్కడ గప్చూప్ అయిన తర్వాత లేచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక ఆరోపణ, కాంగ్రెస్ పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ మీద మాట్లాడిన మాట ఏంటంటే, కేసీఆర్ కూలిచ్చి మరి అరువు అని చెప్పి అరిపించిండు అక్బరుద్దీన్ అని చెప్పగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో చూస్తే ఏదో రకంగా మభ్యపెట్టి అయ్యేస్తాం, మా గుప్పిట్లో ఉన్నాయి ప్రభుత్వాలు, మేము ఎవరికి భయపడం, వైఎస్ఆర్ మా దగ్గరికి వచ్చిండు, కిరణ్ కుమార్ రెడ్డి మా దగ్గరికి వచ్చిండు, 7 ఎమ్మెల్యే దగ్గర ఎంతమంది పోతారా? మీకు గౌరవం ఇవ్వాలి కాబట్టి గౌరవం కోసం వచ్చారు. మొత్తం ఈరోజు కమ్యూనిటీలో మనం పోల్ పెడదాం. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిలో అసలు ఏం జరుగుతోంది అంటే, నిజంగా రేవంత్ రెడ్డి అన్నట్టుగా ముస్లింలు మొత్తం ఎంఐఎం పక్షానే ఉన్నారా? ముస్లిం సోదరులు అంతా ఎంఐఎం పక్షానే ఉన్నారా అనే మాట రేవంత్ రెడ్డికి సంబంధించిన అభిప్రాయాన్ని ఒకసారి కమ్యూనిటీలో పోల్ పెట్టదు. ముస్లింలంతా ఎంఐఎం పక్షాన ఉన్నారా? రేవంత్ రెడ్డి మీరేమనుకుంటున్నారు? డామిట్ కథ అడ్డం తిరిగింది. బీఆర్ఎస్ ను బోర్డులో నిలబెట్టబోయి కుడితిలో పడ్డ కాంగ్రెస్. ఇక విద్యుత్ ప్లాంట్లపై న్యాయ విచారణ, ఆ తర్వాత అప్పులు తెచ్చినాం సగం తీర్చేసినామా? విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసినాం, దేశంలో తెలంగాణలో 24 గంటల కరెంటు, విద్యుత్ సంస్థలే అప్పులను తీరుస్తాయి, అప్పులని భయపడితే ఇలా ఉండేది కాదు, విద్యుత్ ఒప్పందాలపై విచారణకు సిద్ధమే, అప్పు చేయకుంటే సంతోషం అన్న జగదీష్ రెడ్డి.